పట్టుకో ఇట్లా. నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 25 డిసెంబర్ 2023 సోమవారం. ఈరోజు వీడియో ఇస్తున్నా. నిన్న రాత్రి నుండి ఇప్పుడు సమయం 8 గంటల 13 నిమిషాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎలాంటి పొగ మంచు తగ్గడం లాంటిది ఏం లేదు. ఇంకా పెరిగింది తప్ప తగ్గలేదు. మనకు దగ్గరికి వచ్చేదాకా ఎలాంటి వెహికల్స్ కూడా ఏం కనబడతలేవు. చాలా జాగ్రత్తగా స్లోగా బండి నడుపుతున్నాం. స్పీడ్ కూడా ఎక్కువ పోతలేను. ఇదే స్పీడు నిన్నటి నుంచి 50-60. ఘోరం అంటే ఘోరంగా ఉంది పరిస్థితి. దయచేసి ఈ టైంలో ఎవరన్నా ఢిల్లీ వస్తే మాత్రం జాగ్రత్త. మేము నిన్న రాత్రి ఆ పొగమంచు యమునా ఎక్స్ప్రెస్ హైవేలో తట్టుకొని తర్వాత యమునా ఎక్స్ప్రెస్ హైవే నుండి నార్మల్ రోడ్, ఇలాంటి రోడ్కి వచ్చినాక చూస్తే ఇంకెక్కువ అనిపించి బండి పక్కకి పెట్టేసి పడుకొని 7-7:30 దాకా చూసినాం. 7:30 దాకా కూడా ఇదే పరిస్థితి ఉంది. తప్పేటట్లేదని 8 గంటలకు స్టార్ట్ అయినాం. అయినా కానీ పొగ మంచి సేమ్ ఇట్లనే కంటిన్యూ ఉంది. ఇది ఖచ్చితంగా రోజు 12-1 దాకా ఇదే పొజిషన్ ఉంటుందంట. ఇక్కడ జనాలు చెప్తుర్రు 12-1 बजे तक ऐसे ही रहेगा, तुम रुक के फायदा नहीं है, आराम से चले जाओ देखते అంటే ఇక మెల్లమెల్లగా చూసుకుంటా పొమ్మంటే ఇక మనం స్టార్ట్ అయినాం. కానీ భయంకరంగా ఉంది. చలి కానీ ఇక్కడ ఉన్న వాతావరణం కానీ ఈ పొగ మంచు కానీ చాలా బళ్ళు యాక్సిడెంట్ కూడా అయినాయి నైట్ జర్నీలా. ఎందుకంటే ఎక్కడ నుంచి ఏ వెహికల్ వస్తుంది అనేది కూడా దగ్గరికి పోయేదాకా కూడా కనబడని పరిస్థితి ఉంది. సో దయచేసి ఎవరన్నా ఢిల్లీ వచ్చి వెహికల్ తెచ్చుకునేటోళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్త. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. ఈ టైంలో అసలు రాకపోవడం ఇంకా బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు నా ఎంబడి వచ్చే ప్యాసింజర్ కూడా భయం కొద్దే కూర్చున్నారు. పాపం నిన్నటి నుంచి అన్నయ్యనైతే అసలు మనం ఇంటికి పోతామా అనే లెక్క భయపడుతుండు. అంత భయంకరం. ఏమంటావు అన్న? అవునన్నా, చాలా విపరీతంగా. ఎందుకంటే చూడడం కూడా ఫస్ట్ టైం కాబట్టి ఇంతలా ఉంటాయి. ఇటువంటి ప్రదేశంలో రావడం పోవడం ఎట్లా జరుగుతున్నారు, వీళ్ళు ఎట్లా వస్తున్నారు అని చెప్పి ఆందోళనగా ఉంది. అది పరిస్థితి. ఆయన నిన్న రాత్రి అయితే పాపం తెల్లందాక అన్న పక్కకెట్టు అంటే ఆ యమునా ఎక్స్ప్రెస్ మీద ఎక్కడ పక్కకెట్టాలి. ఇప్పుడు టోల్ వచ్చే విషయం మనకు దగ్గరికి వచ్చేదాకా కూడా టోల్ గేటే కనవల్లే. అంత ఒక 50 మీటర్స్ ఉందన్న తర్వాత కూడా టోల్ కనబడతలేదు. ఇప్పుడు మనకి ఈ బండ్లకు ఎంత డిస్టెన్స్ ఉన్నాం మనం, ఈ కెమెరాలో కొంచెం క్లియర్గా కనబడుతుంది కానీ లైవ్లో అయితే అది కూడా కనబడతలేదు. అంత భయంకరంగా ఉంది. సో మీరు మాత్రం ఈ టైంలో ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంది సార్. అందుకోసమే చెప్తున్నా, కొంచెం జాగ్రత్త. ఈ టైంలో వచ్చి ఇబ్బంది పడకూరి. మేము 3 వెహికల్స్ తీసుకొని స్టార్ట్ అయినాం. దగ్గర ఇప్పటి వరకు ఒక 350 కిలోమీటర్ ప్రయాణం చేసినాం. నిన్నటి నుంచి నిన్న స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు మా బండి కమ్సే కమ్ 70-75 అంతకు మించి స్పీడ్ ఇప్పటివరకు నడపలే బండి. అంటే అంత భయంకరంగా ఫాగ్ ఉంది మొత్తం. ఇగో మేఘాలన్నీ కిందికి వచ్చినట్టు, రోడ్డు మీద మేఘాలు ఉన్నట్టు అసలు ఏమైనా కనబడుతుందా? చూడు, మేము స్లో అయిపోయినాయి మొత్తం. దగ్గరికి పోయేదాకా ఏం పోతుందో అని. ఏమైనా ఆగి ఉంటే సడన్గా ఏదైనా బండికి బండి ఏమైనా తలిగి ఉంటే కూడా మనం కంట్రోల్ చేసుడు కష్టమవుతుంది. అందుకోసమే మెల్లమెల్ల ఓడవుతుంది. ఇక నిన్నటి నుంచి ఇదే పరిస్థితి. నిన్న రాత్రి నుండి బండి స్పీడ్ ఇది, ఇంతకు మించి స్పీడ్ పోయేది లేదు. స్పీడ్ పోతే ముంగట ఏదైనా వెహికల్ సడన్గా ఏదైనా అడ్డం వస్తే కంట్రోల్ అవ్వడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంలో జాగ్రత్తగా మెల్లమెల్లగా చూసుకుంటా ప్రయాణం చేస్తున్నాం. భయంకరమైన చలి ఉంది. అసలు చలి అయితే పాపం నా ఎంబడి వచ్చిన ప్యాసింజర్ అయితే నిండు చేతులు కప్పుకున్నాడు, జర్కిన్ వేసుకున్నాడు. అయినా చలి ఆగుతలేదు. హీటర్ పెట్టండి బండి స్టార్ట్ చేసి హీటర్ పెట్టిన. అంత భయంకరమైన చలి ఉంది. సో దయచేసి ఫ్రెండ్స్ ఎవరు కూడా ఈ టైంలో ఈ రూట్లో జర్నీ చేసేటప్పుడు జాగ్రత్త. రాకపోవడం ఇంకా బెస్ట్.
ఇప్పుడు టైం 8:00 అవుతుంది, అయినా కానీ ఇంత భయంకరమైన పొగ మంచు ఉంది. ఇది నోయిడా నుండి ఇప్పుడు మనం గ్వాలియర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ దాకా కంటిన్యూగా ఉంది, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. నోయిడా నుండి గ్వాలియర్ వరకు ఇంకా మనం దగ్గర 1100 కిలోమీటర్ ప్రయాణం చేయాలి. ఇది పరిస్థితి. సో దయచేసి ఎవరన్నా ఇప్పుడు వచ్చేటోళ్ళు ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త, అందుకోసమే ఈ వీడియో. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే.